కాకినాడ నగరాన్ని ముంపు రహిత నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రధాన డ్రైనేజీల్లో సిల్ట్ తొలగింపు కార్యక్రమాన్ని నగరపాలక సంస్థ చేపట్టిందని కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. సోమవారం ఉదయం కాకినాడ నగరంలో ఏటుమొక్క ప్రాంతంలో కొనసాగుతున్న ప్రధాన డ్రైనేజీ సిల్ట్ తొలగింపు పనులను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని నగరంలోని ప్రధాన కాలువలు, డ్రైనేజీల్లో పేరుకుపోయిన మట్టి, చెత్త, సిల్ట్ను తొలగించే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తున్నామని తెలిపారు. నగరంలోని అన్ని ప్రధాన డ్రైనేజీల్లో సిల్ట్ తొలగింపు పనులను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేసి వర్షపు నీరు సాఫీగా పారేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమని కమిషనర్ అన్నారు. కొంతమంది డ్రైనేజీలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం వల్ల సిల్ట్ తొలగింపు పనులకు ఆటంకాలు ఎదురవుతున్నాయని తెలిపారు. డ్రైనేజీలపై ఆక్రమణలు తొలగించి పారిశుద్ధ్య నిర్వహణకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నగరాన్ని పరిశుభ్రంగా ముంపు సమస్యల నుంచి రక్షించేందుకు కార్పొరేషన్ సిబ్బందికి ప్రజలు తోడ్పాటు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, డి లక్ష్మీనారాయణ, ఈఈలు ఆదినారాయణ, అర్జున్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ ధర్మాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ డ్రైన్స్ డీసిల్టేషన్ అనేది లేనట్లయితే మళ్ళీ రేపొద్దున వర్షాకాలంలో మళ్ళీ మనం ఇబ్బంది పడతాము. ఇక్కడ లోకల్ పీపుల్ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే కంపల్సరీగా ఈ ఎవరైతే పెద్ద నాయకులు ఉన్నారో మీరు సరిగ్గా ప్రాపర్గా వర్క్ చేస్తే కూడా మీరు కూడా కొంచెం సూపర్వైజ్ చేస్తే బాగుంటుంది. దగ్గరుండి చేయిస్తే బాగా వర్క్ అవుతుంది. ఎక్కడ కూడా ఏ విధమైన కాంప్రమైజ్ లేకుండా వర్క్ చేయించుకోవాలి, చేస్తారు కూడా. ముఖ్యంగా ఎక్కడ కూడా ఏ విధమైన డీవియేషన్ వర్క్ లేకుండా, ఎక్కడ కూడా ఏ విధమైన కాంప్రమైజ్ లేకుండా 100% డీసిల్టేషన్ చేయవలసిందిగా అధికారులందరూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మనకి ఈ మైనర్ డ్రైన్స్ చేసినప్పుడు చిన్న చిన్న ఎంక్రోచ్మెంట్స్ కానీ ఏముంటుంది అవి కూడా త్వరగా చూస్తుందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము. అట్లానే ఈ డ్రైన్స్ మీద అక్కడక్కడ చిన్న చిన్న బుషెస్ అవి ఉన్నాయి. ఆ బుషెస్ కూడా రిమూవ్ చేయవలసిందిగా వీళ్ళందరినీ ఇన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. ఈ డ్రైన్ మెయిన్ డీసిల్టేషన్ వర్క్ లో ఎక్కడ కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా అన్ని చోట్ల కూడా ఏదైతే మనం 27 ప్లేసెస్ డ్రైన్స్ మనకి కేటాయించామో అన్ని చోట్ల విత్ ఇన్ టైంలో మనకి వర్క్ అవ్వాలి.